మీ బాస్ ఎక్కడా? లోపల ఉన్నారు మేడం. పద. బాస్ బాస్ ఐఎమ్ సారీ. వచ్చిన డూప్లికేట్ నువ్వు ఫేస్ మార్చినంత మాత్రాన నేను కనిపెట్టలేనా? సారీ బాస్, చిన్న జలకిచ్చాను. నువ్వు భయపడతావా అని టెస్ట్ చేశాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదే. కమాన్ డాడ్, ఇది మన కిలాడి రజనీ గుర్తుపట్ల. అరే ఈ ఫేస్ కిరణ్మయ్యలాగా ఉంది కదరా. కిరణ్మయ్ నాకు జలకి బాలని చూసింది, దానికి నేనే ఇచ్చా. అదే ఈ సత్య స్పెషల్. అరే నాకు అర్థం కావట్లేదురా. కిరణ్మయ్ని దెబ్బతీయడానికే దీన్ని తయారు చేశా. అలా ఈ డూప్లికేట్ కిరణ్మయ్ని అడ్డం పెట్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్ తో 2020 క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటా. దట్ ఈజ్ సత్య. హలో, చాలా రోజుల తర్వాత కలిసాం. కుదిరితే కప్ కాఫీ, వీలైతే 4 మాటలు. సరే ఓకే. ఏం తీసుకుంటారు? టీయా కాఫీయా? టీ కాఫీయా? చిల్డ్ బియర్ కొడదాం. మీరా? మనకి అలవాట్లు లేవా? లేవండి. పోన్లే, నీ బియర్ కూడా నేనే కొడతా. లాడ్జ్ లో ఒక రూమ్ బుక్ చేయి, అక్కడే అన్ని చేద్దాం. వన్ సెకండ్, వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. వేస్ట్ ఫెలో, లాడ్జ్ అనగానే టాయిలెట్ గుర్తొచ్చింది. అయ్యో బాబు, ఎంత ఫాస్ట్ గా ఉందంటే. బీరు లాడ్జు అంటుంది. కొంప తీసి మన ప్రేమ గట్టిదాన్ని టెస్ట్ చేస్తుందా ఏంటి? అయినా కాబోయే భార్య కదా, టెస్ట్ చేస్తే తప్పింట్లే. ఇది వస్తుంది ఏంటి? చూస్తే కొంపలు అంటుకుంటాడు. సరే పద వెళ్దాం. ఎక్కడికి? అదే లాడ్జికి. వాట్? రూమ్ బుక్ చేశాను, బీర్ కూడా అక్కడికే తెప్పించుకుందాం. పదండి. ఇడియట్. పదా, లాడ్జ్కి వెళ్దాం.
కంగ్రాచులేషన్స్ కిరణ్మయి, గుడ్ జాబ్ డన్. థ్యాంక్ యూ సార్. మాఫియా చేతుల్లో ఉన్న ఈ ఫైల్ ని కరుడుగట్టిన తీవ్రవాదుల చేతుల్లో పడకుండా ఫైల్ తో సహా ప్రాణాలతో తిరిగి వచ్చావు. రియల్లీ గ్రేట్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. కిరణ్ మమ్మల్ని మోసం చేస్తావా? ఫైల్ దొరకంగానే నీ అంత చూస్తా. నువ్వు బయటికి రావాలి, నేను ఆ ఫైల్ సాధించాలి. ఈ సక్సెస్ తో నీ మీద మరింత బాధ్యత పెరిగింది. అసలు దీని వెనకాలన్న కీలక వ్యక్తులు ఎవరో తెలుసుకున్నంత మాత్రాన ఉపయోగం లేదు సార్. వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ప్రజల్లో పోలీసులంటే బ్రోకర్లనే ఫీలింగ్ సార్. అంతెందుకు సార్, ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రజలు గూండాలు రౌడీల దగ్గరికి వెళ్తున్నారు గాని మన దగ్గరికి ఎవరూ రావట్లేదు. అలాంటప్పుడు ఈ ఒంటి మీద యూనిఫామ్ ఎందుకు సార్? ఏంటి ఇప్పుడే వెళ్ళావుగా? అదే సార్, ఒకసారి ఫైల్ ఇస్తే డీకోడ్ చేసిస్తాను. అదేంటి మొత్తం చేసేసానన్నావుగా? అదంతా ఓకే, చిన్న కరెక్షన్ అది అంతే. అది వెయిట్ అ మినిట్. హలో రాజు, ఏమిటి కిరణ్మయి నీకు ఫోన్ చేసిందా? అలాగా, రాజుకేమన్నా ఫోన్ చేసేవా? ఏ రాజు? చేశాను సార్. ఇన్వెస్టిగేషన్ లో పడి నిన్ను అసిస్ట్ చేసిన సిఐ రాజునే మర్చిపోయావే? లేదు సార్. రాజు లైన్ లో ఉన్నాడు, ఒకసారి మాట్లాడు. సరే, నేను దాని తర్వాత మాట్లాడతాను సార్, పర్వాలేదు. నీతో మాట్లాడతానంటున్నాడు, మాట్లాడు. హలో, రాజుగారు చెప్పండి. అవునవును, కాదు అవన్నీ నేను చూసుకుంటా. ఓకే ఓకే. సారీ. ఏమిటి నీ సబార్డినేట్ కి అంత మర్యాద ఇస్తున్నావు? ఏదో డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నావు. ఆర్ యు ఆల్ రైట్? సార్, ఐఎమ్ ఆల్ రైట్ సార్. ఇది ఇంపార్టెంట్ ఫైల్ కదా, అందుకనే నేనే డీకోడ్ చేద్దామని. ఇట్స్ ఓకే, యూ బెటర్ టేక్ రెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫేస్లు మారిపోగానే టేస్ట్లు మారిపోతాయా? పాత ఫేస్ బోర్ కొట్టింది, ఇప్పుడు కొత్త ఫేస్ మూడ్ వచ్చిందా? నువ్వు పెద్ద కిలాడివే, పోలీస్ డిపార్ట్మెంట్ నే తల కిందులు చేసి ఫైల్ తీసుకొచ్చావు. మరేమనుకున్నావు? ఈ రజనీ నేను తక్కువ అంచనా వేసావా? నన్ను నమ్ముకో, ఈ ఇండియాకే నిన్ను డాన్ ని చేసి పెట్టేస్తాను. డాన్ తర్వాత దూరం. ఇప్పుడు నేను గర్ల్ ఫ్రెండ్ రజనీ కాదు, ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్మయి. ఎందుకంటే షాక్ నేను హై పవర్ ట్రాన్స్ఫార్మర్ లాంటి ఈ కిరణ్మయి నన్నేం చేస్తుంది? తీసుకురండి.